అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉన్న టెక్నాలజీ ప్రపంచాన్ని అంటే క్లౌడ్ అయినా, మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ అయినా చాలా వాటిని నడిపించేది ఒకే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అదే లైనక్స్. ఈరోజు మనం ఈ శక్తివంతమైన సిస్టమ్ వెనుకున్న అసలు కథేంటో, దాని బేసిక్స్ ఏంటో, అది ఎలా పనిచేస్తుందో అన్ని విడమరిచి తెలుసుకుందాం. అసలు ఆలోచిస్తే విచిత్రంగా అనిపిస్తోంది కదా. ఒకే ఒక సిస్టమ్ అటు పెద్ద పెద్ద క్లౌడ్ సర్వర్లని, ఇటు మన ఫోన్లని, చివరికి మన ఇంట్లో ఉండే స్మార్ట్ ఫ్రిడ్జ్ని కూడా ఎలా నడపగలుగుతోంది? దీనికి సమాధానం దాని కోర్ డిజైన్లో, అంటే దాని బ్లూ ప్రింట్లో దాగి ఉంది. అనుకున్నంత కష్టంగా ఏమీ ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. సరే, అయితే మొదటి భాగం చూద్దాం. అదే బ్లూ ప్రింట్. ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ అర్థం చేసుకోవాలంటే మనం దాని పునాదుల నుంచి మొదలుపెట్టాలి కదా. అలాగే లినక్స్ విషయంలో కూడా దాని పునాది ఏంటంటే దాని లేయర్డ్ ఆర్కిటెక్చర్. పదండి, ఆ లేయర్స్ ఏంటో ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. చూడండి, ఏ లైనక్స్ సిస్టమ్కైనా సరే మధ్యలో అంటే కోర్లో ఉండేది ఫిజికల్ హార్డ్వేర్, అంటే మన కంప్యూటర్ అన్నమాట. దాని చుట్టూ కొన్ని పొరలు అంటే లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ వల్లే మనం ఆ హార్డ్వేర్తో మాట్లాడగలుగుతాం. అవే కెర్నల్, షెల్, ఇంకా మనం వాడే అప్లికేషన్లు. ఈ లేయర్లే మొత్తం సిస్టమ్కి ప్రారంభోస్తాయి. ఈ మొత్తం ఆర్కిటెక్చర్ని రెండు పెద్ద భాగాలుగా అనుకోవచ్చు. ఒకటి కర్నల్ స్పేస్. ఇది సిస్టమ్కి కోర్ లాంటిది, చాలా ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఇది నేరుగా హార్డ్వేర్తో మాట్లాడుతుంది. ఇక రెండోది యూజర్ స్పేస్. మనం వాడే బ్రౌజర్లో, సర్వర్లో, మిగతా యాప్స్ అన్నీ ఇక్కడే రన్ అవుతాయి. ఈ రెండింటిని ఎందుకు వేరు చేశారంటే, ఒకవేళ యూజర్ స్పేస్లో ఏదైనా యాప్ క్రాష్ అయినా సరే మొత్తం సిస్టమ్ మాత్రం కూలిపోకుండా సేఫ్గా ఉంటుంది. అదనమాట దీని వెనుకున్న ఐడియా. ఓకే, ఇప్పుడు మనకు బ్లూ ప్రింట్ అర్థమైంది. మరి ఈ సిస్టంతో మాట్లాడటం ఎలా? దానికొక భాష కావాలి కదా. అదే మన రెండో భాగం, లాంగ్వేజ్. లైనక్స్లో ఈ భాషనే కమాండ్ లైన్ అంటాం. కొత్తగా చూసిన వాళ్ళకి కాస్త భయంగా అనిపించొచ్చు, కానీ ఒక్కసారి అలవాటైతే ఇంతకంటే పవర్ఫుల్ టూల్ ఇంకోటి ఉండదు. ఈ కమాండ్ లైన్ ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సిన మొదటి పదం ప్రాసెస్. పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. సిస్టంలో రన్ అవుతున్న ప్రతి ప్రోగ్రామ్ని ఒక ప్రాసెస్ అంటాం, అంతే. మనం ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసినా, ఒక ఫైల్ కాపీ చేసినా మనం ఒక కొత్త ప్రాసెస్ను స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సరే, ఈ ప్రాసెస్లన్నింటినీ కంట్రోల్ చేయడానికి మనం కొన్ని కమాండ్స్ వాడతాం. ఉదాహరణకి పిఎస్ అనే కమాండ్ కొడితే ప్రస్తుతం ఏ ప్రాసెస్లు రన్ అవుతున్నాయో లిస్ట్ వస్తుంది. ఎల్ఎస్ అని కొడితే ఫైల్స్ లిస్ట్ వస్తుంది. ఏదైనా ప్రాసెస్ మనకు వద్దు అనుకుంటే కిల్ కమాండ్తో దాన్ని ఆపేయొచ్చు. ఇవన్నీ మన టూల్ బాక్స్లో ఉండే పనిముట్లు లాంటివి. ఇక్కడొక చిన్న ఆహా మూమెంట్ ఉంటుంది. ఒక సర్వీస్ని, ఉదాహరణకు ఎస్ఎస్హెచ్ సర్వీస్ని రీస్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో గమనిద్దాం. ప్రతి ప్రాసెస్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. దాన్నే ప్రాసెస్ ఐడి లేదా సింపుల్గా పిఐడి అంటారు. మనం సర్వీస్ని రీస్టార్ట్ చేయగానే ఆ పిఐడి మారిపోతుంది. అంటే ఇది కేవలం రీఫ్రెష్ అవ్వడం కాదు, అంటే పాత ప్రాసెస్ పూర్తిగా చనిపోయి దాని ప్లేస్లో ఒక సరికొత్త ప్రాసెస్ పుడుతుందన్నమాట. లైనక్స్లో రీస్టార్ట్ అంటే ఇదే, పాతదాన్ని నాశనం చేసి కొత్తదాన్ని సృష్టించడం. దీనివల్లే సిస్టమ్ ఎప్పుడు స్టేబుల్గా మనం ఊహించినట్టే పనిచేస్తుంది. ఓకే, మనం మూడో భాగానికి వచ్చేసాం, ట్రబుల్ షూటింగ్. కమాండ్స్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, వాటిని వాడి నిజమైన సమస్యలను సాల్వ్ చేయడం అసలైన స్కిల్. ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుని వాటిని ఎలా పరిష్కరించాలో చూద్దాం. ఒక కామన్ ప్రాబ్లం తీసుకుందాం. మన వెబ్ సర్వర్ స్టార్ట్ అవ్వట్లేదు. ఏం చేయాలి? కంగారు పడకుండా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్, సిస్టమ్ సిటిఎల్ స్టాటస్ కమాండ్తో దాని పరిస్థితి ఏంటో చెక్ చేయాలి. అది ఫెయిల్ అయిందని చూపిస్తే వెంటనే జర్నల్ సిటిఎల్ కమాండ్తో లాగ్స్ చదవాలి. ఎర్రర్ ఎక్కడుందో అక్కడే దొరికిపోతుంది. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనల్ని నేరుగా ప్రాబ్లం దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక లైనక్స్ వాడే ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఎర్రర్ పర్మిషన్ డినైడ్. ఇది సిస్టమ్ మనతో హే, నీకు ఇక్కడికి ఎంట్రీ లేదు అని చెప్పడం లాంటిది. ఈ ఎర్రర్ మనల్ని నేరుగా లైనక్స్ సెక్యూరిటీ మోడల్లో అత్యంత కీలకమైన విషయానికి తీసుకువెళ్తుంది. అదే పర్మిషన్స్. ఇదే మన నాలుగో భాగం, ది గేట్ కీపర్. ఆ పర్మిషన్ డినైడ్ ఎర్రర్ అనేది ఒక ప్రాబ్లం కాదు, అది ఒక ఫీచర్. లైనక్స్లో ఇదొక గేట్ కీపర్ సిస్టమ్ లాంటిది. ఏ ఫైల్ని ఎవరు చూడాలి, ఎవరు మార్చాలి, అసలేం చేయాలి, ఇదంతా ఈ గేట్ కీపరే కంట్రోల్ చేస్తుంది. సెక్యూరిటీకి, అలాగే టీమ్స్ కలిసి పనిచేయడానికి ఇది చాలా ముఖ్యం. ఈ పర్మిషన్స్ సిస్టమ్ మూడు బేసిక్ యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అవి రీడ్ అంటే ఫైల్ని చదవడం, రైట్ అంటే ఫైల్ని మార్చడం, ఇంకా ఎగ్జిక్యూట్
అంటే దానొక ప్రోగ్రామ్లా రన్ చేయడం. ప్రతి యాక్షన్కి ఒక నంబర్ కూడా ఉంది. రీడ్కి 4, రైట్కి 2, ఎగ్జిక్యూట్కి 1. ఈ నంబర్ని కలపడం ద్వారా మనకు కావలసిన పర్మిషన్స్ని చాలా కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. అందుకే ఇంతకుముందు మనం చూసిన పర్మిషన్ డినైడ్ ఎర్రర్ని సాల్వ్ చేయడానికి chmod అనే కమాండ్ వాడతాం. ఈ కమాండ్తో మనం ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇస్తాం. అంతే, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్ కమాండ్. ఇలా యూజర్ యాడ్తో కొత్త యూజర్లని యాడ్ చేయడం, గ్రూప్ యాడ్తో వాళ్ళందరినీ ఒక టీమ్గా కలపడం, తర్వాత chmodతో ఫైల్ యాక్సెస్ కంట్రోల్ చేయడం, ఈ సింపుల్ కమాండ్స్తోనే మనం పెద్ద పెద్ద టీమ్స్ కలిసి పనిచేయడానికి సెక్యూర్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే చిన్న చిన్న టూల్స్తో పెద్ద పెద్ద సిస్టమ్స్ని నిర్మించడం అన్నమాట. ఇక చివరి భాగానికి వచ్చేశాం, ది పే ఆఫ్. అంటే మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా కలిపి నిజంగా పనిచేసే ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఆ బ్లూ ప్రింట్, ఆ లాంగ్వేజ్, ఆ రూల్స్ అన్నిటినీ వాడి ఇప్పుడు మనం స్క్రాచ్ నుంచి ఒక వెబ్ సర్వర్ని ఎలా లాంచ్ చేయాలో చూద్దాం. ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఫస్ట్ AWS లాంటి క్లౌడ్ సర్వీస్లో ఒక వర్చువల్ సర్వర్ని లాంచ్ చేస్తాం. తర్వాత SSHతో దానికి కనెక్ట్ అవుతాం. ఆ తర్వాత కొన్ని సింపుల్ కమాండ్స్తో Nginx అనే వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి సిస్టమ్ctlతో దాన్ని స్టార్ట్ చేస్తాం. అంతే. ఇది చూడండి, ఒకవైపు కమాండ్ లైన్లో మనం టైప్ చేసిన కమాండ్స్, మరోవైపు బ్రౌజర్లో అందరికీ కనిపించే వెబ్ పేజ్. బ్యాక్ ఎండ్లో మనం చేసిన పనికి ఫ్రంట్ ఎండ్లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూపించడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. సో ఫైనల్గా మనమేం నేర్చుకున్నాం? లైనక్స్ అనేది లేయర్స్తో నిర్మించిన ఒక సిస్టమ్ అని తెలుసుకున్నాం. కమాండ్స్తో దాంతో ఎలా మాట్లాడాలో, ప్రాసెస్లను ఎలా మేనేజ్ చేయాలో చూశాం. పర్మిషన్స్ అనేవి సెక్యూరిటీకి ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాం. చూసారా, ఈ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్తోనే మనం ఎంత పవర్ఫుల్ పనులు చేయగలమో. ఇప్పుడు మన చేతిలో ఆ బ్లూ ప్రింట్ ఉంది. ఈ ఫండమెంటల్స్ అర్థం చేసుకోవడం అంటే ఏదో టెక్నికల్ స్కిల్ నేర్చుకోవడం మాత్రమే కాదు. ఇది కొత్తవి సృష్టించడానికి, నిర్మించడానికి మన చేతికొచ్చిన ఒక శక్తి. అసలు ప్రశ్న ఏంటంటే, ఈ బ్లూ ప్రింట్తో మనం ఏం నిర్మించబోతున్నాం?